న్యూస్ చూస్తున్నాం. తన హెల్త్ని రిస్క్ చేసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పని నిమిత్తం మళ్ళీ ఆయన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాతే నేను సర్జరీకి వస్తానని చెప్పాను. రిస్క్ చేశారు ఆయన, హెల్త్ని రిస్క్ చేశారు ఆయన. భుజం కండరాలు చిట్లిపోయిన సర్జరీ చేసుకొని పవన్ కళ్యాణ్ ఇప్పుడు వద్దు సర్జరీ అన్నారంట. నిన్న భార్యతో కలిసి ముంబై వెళ్ళిపోయారు. కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేశారు ఆయనకి. ఇక 2 భుజాలను నిశితంగా పరీక్షించారు డాక్టర్లు. రొటేటర్ కఫ్తో పాటుగా భుజానికి సంబంధించినటువంటి 2 కండరాలు పూర్తిగా చిట్లిపోయాయంట. ఇది వైద్యులు నిర్ధారించారు. వెంటనే సర్జరీ చేయించుకోవాలని పవన్కి అటు వైద్యులు సూచించారు. కానీ ముందుగా నిర్ణయించినటువంటి ప్రీ ప్లాన్ షెడ్యూల్స్ ఉన్నాయి, పాలనాపరమైన అంశాలు, అధికారిక కార్యక్రమాలు ఉన్నాయి. అవి ముగించుకొని వచ్చాకే సర్జరీ చేసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారట. పవన్ ఆరోగ్యం పైన ఫ్యాన్స్లో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. నొప్పితోనే ఓజీ సినిమాలో కూడా నటించారు పవన్ కళ్యాణ్. గతంలో కూడా ఆయన ముక్కుకు సంబంధించిన ఒక సైనస్ ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఏదో దీక్షలో ఉన్నారు. ఆయన ఆ దీక్షలోనే ముంబైలోని ధీరుభాయ్ హాస్పిటల్కి వెళ్ళారు. ఇక్కడ మనం ఆ ట్వీట్ చూడొచ్చు. జనసేన పార్టీ అఫీషియల్గా ట్వీట్ చేసిన అంశం. భుజం కండరాల్లో గాయం తీవ్రంగా ఉంది. సో పవన్ కళ్యాణ్ గారికి తక్షణం శస్త్రచికిత్స అవసరమని సూచించారు వైద్యులు. అధికారిక కార్యక్రమాలు ముగించుకొని వస్తానని చెప్పిన ముఖ్యమంత్రి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. 2 భుజాలను నిశితంగా పరిశీలించిన వైద్యులు రోటేటర్ కఫ్తో పాటు భుజానికి సంబంధించిన శస్త్రచికిత్స 2 కండరాలు గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా నిర్ధారించారు. సో తక్షణ శస్త్రచికిత్స అవసరమని సూచించారు. అయితే ముందుగా నిర్ణయించినటువంటి షెడ్యూల్స్, పాలనాపరమైనటువంటి అధికారిక కార్యక్రమాలు పూర్తి చేయాలని, ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో గత కొంతకాలంగా భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం, 2 భుజాలకు చెందిన కండరాలు పూర్తిగా చిట్లిపోయాయట. ఇబ్బంది పడుతున్నారంట పవన్ కళ్యాణ్. గతంలో ముక్కుకు సంబంధించిన అంశం, ఇప్పుడు భుజాలకు సంబంధించిన అంశం. సో ఈ భుజాలకు ఏదో కండరాలు చిట్లిపోయాయి, వెంటనే మీరు చికిత్స చేసుకోవాలి అని చెప్పి డాక్టర్లు చెప్తే, లేదు నేను ఆల్రెడీ షెడ్యూల్స్ ఉన్నాయి ప్రీ ప్లాన్డ్గా, అవి చేసుకున్న తర్వాత వస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ మళ్ళీ తిరిగి ఏపీకి బయలుదేరబోతున్నట్టు తెలుస్తోంది. సో తన భార్యతో పాటుగా అన్నా లెజినోవాతో పాటుగా ముంబై కోకిలాబెన్ ధీరుభాయ్ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ వైద్యులు నిర్ధారించిన మేరకి డెఫినెట్గా సర్జరీ అవసరం పడుతుంది అని అంటున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏంటి అంత సీరియసా పవన్ కళ్యాణ్ సిచ్యువేషన్? ఎందుకు ఆయనకి సమస్య ఎదురైంది? అంటే బేసిక్గా వచ్చేటువంటి చిన్న సమస్యల్లా భావించాలి, లేదంటే ఏదైనా ఇబ్బంది పడ్డారా? కండరాలు చిట్లిపోవడం ఏంటి? ఆ కండరాలు చిట్లిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన పాలనాపరమైన అంశాలు ఉన్నాయని చెప్పి దాన్ని నిరాకరించి మళ్ళీ ఇక్కడ రావడం ఏంటి? ఇట్స్ దాట్ సీరియస్? పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీరియస్గా అని చెప్పాలా? ఆయన హెల్త్ ఇష్యూ కొంత క్రిటికల్, ఆ సర్జరీ ఇమ్మీడియట్గా అవసరం అని చెప్పాలా? డెఫినెట్గా కొంత రిస్క్ అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫ్యాన్స్ కూడా అదే ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ భుజాలు కండరాలు చుట్టుకుపోయిన సర్జరీ వ్యవహారంలో కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అని. బేసిక్గా ఆయన నిన్న తన భార్యతో పాటు ముంబై వెళ్ళారు. అక్కడి అంబానీ హాస్పిటల్లో చికిత్స చేయించుకునే దానికి వెళ్ళారు. బేసిక్గా ఇంకేంటి అక్కడ పరిస్థితి తెలుసుకోవడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వైద్యులు టెస్టులు చేసి తర్వాత భుజాలకు సంబంధించి కొంత నరాలు, కండరాలు, కొంత ఎయిర్ గ్రాప్ అంటారు, చిన్న చీలికలు కనపడడం వల్ల అది కొంత పెయిన్ వస్తుంది. దానివల్ల కొంత ఇబ్బంది ఆయనకి జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అది వెంటనే చిన్న సర్జరీ చేస్తే సరిపోతుంది, కొంత రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పే ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ కొంత నిరాకరించారు. ఎందుకంటే ఆల్రెడీ రేపు నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా కంప్లీట్ గా ఏపీలో కొన్ని ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, తర్వాత అలాగే 3వ తారీఖున కడపలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, తర్వాత డిప్యూటీ సీఎం ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా ఒక 4 రోజుల ముందుగా ఫిక్స్ అయినాయి. ఆల్రెడీ సందర్భంగా ముందుగా ఇవి అంటే ఆల్రెడీ పెద్ద స్థాయిలో ప్రోగ్రామ్స్, అందులో ఇవి ఫిక్స్ అయిన ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా దానికి ఈయన హాజరు కావాలని కోరుకుంటున్నారు. అందుకే మళ్ళీ వెనక్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ 5వ తారీఖు వరకు ఉన్న బిజీ షెడ్యూల్ తర్వాత అవసరం అనుకుంటే మనం దీన్ని చేయొచ్చు, సర్జరీ చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు వెంటనే దాన్ని సర్జరీ చేయాలి, తక్షణమే
అంత అనే ఇదైతే లేదు. బట్ కొంత టైం తీసుకుని అయినా సరే సర్జరీ చేసుకోవాల్సింది. అంటే అందుకే అంటే ఇప్పటికే కేంద్ర మంత్రులు వీటందరూ అపాయింట్మెంట్లు అన్ని ఇచ్చేసి డేట్లు ఫిక్స్ అయిపోయినాయి. ఆ డేట్ల వ్యవహారంలో ఇప్పుడు కొంత తేడా జరిగితే కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు జిల్లాల్లోనే ఉన్న నాయకులు, ముఖ్యమంత్రి కూడా ఆయన కంప్లీట్ గా జిల్లాల్లోనే రాత్రిపూట కూడా బస్ చేసే పరిస్థితి కనబడుతుంది. సో వరుసగా 5 రోజులు షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఈ ప్రోగ్రామ్స్ కి వస్తున్నారు. సో ఆ యాంగిల్లో కొంత ఆయన ఇప్పుడు చేస్తే కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుందని అనుకుని ఉండవచ్చు. బహుశా ఆ యాంగిల్లోనే ఆయన ఇప్పుడు కాదు, నేను ఈ ముందు ఒక వారం రోజుల పాటు తర్వాత వచ్చి చేసుకుంటారని చెప్పారనేది మనకి తెలుస్తోంది. బట్ ఏదేమైనా దీనికి సంబంధించిన వ్యవహారంలో ఆయన మొదటి నుంచి కూడా కొంత హెల్త్ విషయంలో కొంత అశ్రద్ధ వహిస్తున్నారు అనేది ఫ్యాన్స్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. కాకపోతే ఇటీవల కాలంలో కూడా ఆయనకి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కూడా కొంత తీవ్ర సమస్య ఎదుర్కొన్నారు. సినిమా షూటింగ్ టైంలో కూడా ఆయనకి బ్యాక్ పెయిన్ రావడం, దానికి సంబంధించి కొంత పెద్దలు సంబంధించిన వ్యవహారం అది ఒకటి ఉంది. అలాగే ఇటీవల హైదరాబాద్ లో సర్జరీ చేయించుకున్నారు, సైనస్ ప్రాబ్లం రావడం అంటే దానికోసం కూడా ఒక వారం రోజులు పూర్తిగా ఆయన ఎయిడ్ చేసుకున్న నేపథ్యం కూడా మనం చూసాం. అయితే ఈసారి ఈ భుజాలకు సంబంధించిన వ్యవహారంలో కొంత సర్జరీ అవసరం ఉన్నప్పటికీ కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన తన ప్రోగ్రామ్ ను పూర్తిగా చేంజ్ చేసుకునే పని పడ్డారు. ఆయన ముందు ఏపీలో జరుగుతున్న ప్రోగ్రామ్స్కి హాజరై తర్వాత అవసరం అనుకుంటే మరోసారి బొంబాకి వెళ్ళి అక్కడ ఈ సర్జరీ చేయించుకుంటానని చెప్పి ఆయన బయలుదేరుతున్న పరిస్థితి. అంటే కొంత రిస్క్ అనవసరంగా రిస్క్ చేస్తున్నారు ఆయన హెల్త్ విషయంలో ఆయన మాత్రం ఫ్యాన్స్ చెప్పుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో నేను కొంత ఈ రొటేటర్ కాఫ్ అంటే ఏంటి, దీని అర్థం ఏంటి అని చెప్పి నేను గూగుల్ని సెర్చ్ చేశాను. సో అసలు ఏంటి ఇటువంటి సమస్యతో బాధపడుతున్నారు, అందుకంటే ఆయన ఫ్యాన్స్ కూడా అటు యాక్టర్గా అండ్ పొలిటీషియన్గా బిజీగా ఉన్నారు కాబట్టి కార్యకర్తలు కానీ ఫ్యాన్స్ కానీ కొంత ఆందోళన చెందే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ రొటేటర్ కఫ్ అంటే ఏంటంటే భుజంని స్థిరంగా ఉంచి స్టేబుల్గా ఉంచి డైరెక్ట్గా చేతులు పైకి ఎత్తరాకపోవడం, ఇట్లా చేతులు లిఫ్ట్ చేస్తే ఈ చేతులు పైకి ఎత్తరాకపోవడం కానీ, తర్వాత తిప్పడానికి వీలుండకపోవడం కానీ, చేతులు రొటేట్ చేయడానికి కానీ, ఇలాంటి సిచ్యువేషన్లో ఒక 4 కీలకమైన ఇక్కడ బేసిక్గా మీరు చూసే ఉంటారు. మనం ఎంఆర్ఐ స్కాన్లు కానీ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా చూడొచ్చు. ఈ బోన్ ఇలా తిప్పాలనుకున్నప్పుడు భుజం దగ్గర చిన్నగా మనకు ఆ మోషన్ ఉండడం కోసం బోన్స్ ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ ఇలా తిప్పే సమయంలో ఇక్కడ అరిగిపోవడం కానీ, లేకపోతే కొన్ని కండరాలు కూడా చుట్టూ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి, అక్కడ చిన్నగా గీతలు రావడం కానీ, ఇది పట్టేసినప్పుడు మాత్రం ఇటువంటి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. సో దాన్ని సుప్రాస్పింటాస్ అండ్ ఇన్ఫ్రాస్పింటాస్, టెరెస్ మైనర్ అండ్ సబ్స్కాల్పరస్, ఇవి 4 కండరాలంట దాంట్లో చెప్పేటువంటి ఆ పార్ట్స్. సో బిలో ద భుజం కింద ఉండేది ఇన్ఫ్రాస్పింటాస్, సో టెరెస్ మైనర్, తర్వాత ఈ కండరాల్ని అక్కడ సబ్స్క్రాపులస్ అంటారు. సో ఈ రకరకాల టెక్నికల్ బయాలజికల్ వర్డ్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ చిన్న చిన్న గీతలు వచ్చినప్పుడైనా లేదా చిన్న చిన్న మరకలు వచ్చినప్పుడైనా అలాంటివి నొప్పి ఎక్కువగా ఉండడం, లేకపోతే చిట్లిపోవడం, ఇక్కడ అంటే కొంత వాటిపైన ఒత్తిడి ఎక్కువ పడడం, ఇలాంటి జరిగినప్పుడు మాత్రం ఇలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. ఎట్లా జరుగుతుంది ఇది? సో వయసు రీత్యా రావచ్చు, మీరు ఎక్కువగా బరువులు మోయడం వల్ల రావచ్చు, ఏదైనా కింద పడిపోయిన తర్వాత అయినా ఇటువంటి ఏర్పడవచ్చు. మరి భుజంలో నొప్పి ఉంటుంది, దీని తర్వాత చేతులు పైకి ఎత్తడం, నిద్రపోతున్నప్పుడు ఎక్కువగా దీనిపై వెయిట్ పడితే భుజం పైన అలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు అటువంటి సమస్యతోనే బాధపడుతున్నారు. సో యాజ్ కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా తక్షణమే ఇవాళ సర్జరీ అయిపోవాలని ఏం లేదు, అది తరచుగా ఆయన కొన్ని రోజులుగా బాధపడుతున్నారు ఈ యొక్క భుజం నొప్పితో. సో ఈ నొప్పి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆయన టెస్ట్లోకి వెళ్ళారు. ఆ టెస్ట్లోకి వెళ్ళిన తర్వాత నిర్ధారణ అయింది, చిట్లిపోయాయి లేకపోతే సమస్య ఉందని ఆయనకు ప్రూవ్ అయింది. అది తక్షణం ఈరోజే సర్జరీ చేయాలనేది మాత్రం అంత ఇమ్మీడియట్ ఎమర్జెన్సీ అయితే కాదు అనేది తెలుస్తోంది. సో ఇక్కడ వాళ్ళు తక్షణం అని చెప్పారు. అఫ్కోర్స్ తక్షణంగా చేసుకోవాల్సిందే ఆ నొప్పి రిలీఫ్ కావాలంటే, కానీ అంత ఇమ్మీడియట్ ఆయనకేదో ప్రాణాపాయం ఉంది అనేది అయితే కాదు. సో కొంత ఆయన సమయం తీసుకుంటారు దీనికోసం. మళ్ళీ కార్యక్రమాలు ఉన్నాయి ఆల్రెడీ. సో ప్రీ ప్లాన్ షెడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఆ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న తర్వాత వచ్చి ఈ సర్జరీలో పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే ముక్కుకు సంబంధించి సర్జరీ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఆయనకు 1 వీక్ వరకు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది హాస్పిటల్లో సర్జరీ కోసం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏకంగా మోదీ వచ్చి ఆయన ఇక్కడ హైదరాబాద్లోని తన నివాసంలో కలిసి పరామర్శించి వెళ్ళారు. సో ఇది కొంత డిఫరెంట్గా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆ బాధ్యత నిర్వర్తించాలి, ఆయన
శాఖాపరమైనటువంటి విధులు నిర్వర్తించాలన్నప్పుడు కొంత టైం టేకింగ్ ఉంటుంది, రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంత ప్రీ ప్లాన్ షెడ్యూల్ చేసుకొని మళ్ళీ వస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అక్కడ వైద్యులకు చెప్పారు. సో వైద్యులు కూడా దానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. సో ఆయన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ సర్జరీ చేసుకోబోతున్నారు. సో అంతగా కంగారు పడాల్సిన పని లేదు. జనరల్గా ఇది వయసు రీత్యా వచ్చే విషయం కానీ, కొంత బరువులు ఎక్కువగా ఎత్తడం వల్ల వచ్చిన సమస్య కానీ, తర్వాత ఎక్కువసేపు పని చేయడం వల్ల వచ్చిన సమస్య కానీ ఎదురవుతూ ఉంటుంది. ఎక్కువగా వీటిని భుజాలతో ఉపయోగించేది. సో ఆయన కొంత సినిమాల్లో ఆయన చేసేటువంటి స్టంట్స్ కానీ కొన్ని సిచ్యువేషన్లు ఆయనకు అలా జరిగి ఉంటుంది.